నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే తెలంగాణ రాష్ట్రంలో మరిగా ఏ బాధలున్నా ఏమన్నా పనులు కాకపోతే హే మనం మన జిల్లాకు పోవాలి. ప్రతి సోమవారం నాడు పోవాలి, కలెక్టర్కి కలవాలి. ప్రజావాణి ప్రజావాణి పెడతారుగా, ప్రజావాణిలో పోయి మన బాధలు పింఛన్లు ఏమైనా భూముల పంచాయతీలో ఓ పట్టాలు వీళ్ళ పేరు మీద పోయి వాళ్ళ పేరు మీద అక్కడ పోయి ఇక్కడ ఇంట్లో ఎక్కుతలేదు అందులో అయితలేదు ఏమారో అన్ని బాధలు ఉంటాయి చూసినారు. వాళ్ళకి పింఛన్ వస్తలేదా అని, వాళ్ళకి కొత్త పింఛన్ పెట్టా ఎన్నెన్నో ఇట పోటీ సమస్యలు అన్నీ చెప్పుకునేది. ఏడికి పోయి జిల్లాలకు పోయి ప్రతి సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాల కలెక్టర్ల కాడికి పోయి ఆ ప్రజావాణి చెప్పుకునేది బాధలు కాదాలని. మరి ఇక పత్రాలు ఇచ్చి వచ్చినా, నేను కలెక్టర్ని కలిసి వచ్చినా అనుకునేది. మరి ఇప్పుడు జిల్లాకు పోయే పని ఏమి లేదని కొడుతుంది నాకు. ఎందుకంటే ఇవాళనే మరి ఇక మండలాలకు చేరింది. ఇవాళ సోమవారమే కానీ ఇవాళ సోమవారం ఇప్పటి నుంచి మండలం వరకే. ఈ మండలంలో ఉన్న జనం మొత్తం ఏ బాధలు ఉన్నా మండలం వరకు పోయి చెప్తే సరే. ఓ అమ్మ, ప్రతి ఒక్క అధికారాలనే ఉంటారు మండలంలో. ఎంపీడీఓ ఆఫీసుల పైన ఉంటారు. ఇక అందులో మీటింగ్ పెడుతుర్రు, మంచిగా కూర్చురు ఓవలు బల్ల వాళ్ళకే. నువ్వు ఓవలు కలవాలనుకుంటావో, ఓ ఎంఆర్ఓ కలవాలంటే ఎంఆర్ఓ ఆంజే ఉండు, ఎంపీడీఓ కలవాలంటే ఎంపీడీఓ ఇంజే ఉండు, ఎంఈఓ కలవాలంటే ఇంజే ఉండు, పోలీస్ ఆఫీసర్ ఇంజే ఉండు. ఎవరిని కలవాలి చెప్పు, సెక్రటరీ కలవు పో. ఏ గ్రామ సెక్రటరీ అందరూ అందులోనే ఉర్రు. ఎక్కడి కథ, ఎవరి బాధలు గాథలు అన్నీ పోతాయట. మరి ఈ ప్రజావాణి అనేది మంచిగానే ఉంది కానీ మరి కాగితాలు తీసుకునేనా ఏమన్నా దాన్ని సాల్వ్ చేసేది ఏమైనా ఉందా అనేది నా ముచ్చట. ఇక మనం ఇప్పుడే అంటే ఎట్టుంటుంది కానీ, ఎందుకంటే ఇవాళనేనా పోయింది. ఇది ఓ 2 వారాలు జరిగితే, ఓ నెల దాకా జరిగితే, పోయిన వారం ఇచ్చినవి మళ్ళా వారం దాకా పని అయిందా కాలేదా అనేది ప్రజలు ఊకుంటారా? ఎవరో ఒకరు నా అటువంటి పిలిచి చెప్తూనే ఉంటారు, అయ్యా పోయినసారి మన వారం నాడు ప్రజావాణి పెడితే ఇస్తే నా పని ఇప్పటిదాకా కాలేదని ఎవరన్నా ఒక్కరిద్దరు జర చెప్పాలి. అప్పుడు చెప్తా కానీ ఇక ఇవాళనైతే మరి ప్రజావాణి అయితే పెట్టిరు మన నారాయణపురంలో. ఓ నారాయణపురం మండలంలో పెట్టిరా. ఇక నారాయణపురం మండలం ఏంది, ఇక్కడ పక్కన మరుగుడం ఏంది, ఇక్కడ ఓ మునుగోడు ఏంది, ఇటు గట్టుపల్లి ఏంది, సండూరు ఏంది, సౌటుప్పలు ఏంది, హాని పెట్టుకుంటూ వచ్చారు. కొడక కిత 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 కితలా ఆడుతురు జనం ఎలా ఆ ప్రజావాణిలా మండలంలో. మరి అన్ని పనులు అయితే కానీ ఒక్కొక్క కాగితాలు సంచులు పట్టుకొని వచ్చారు, ఓలోలు కవర్లు. ఇక నేను ఒక కవర్ పట్టుకొని పోయినా, ఇవాళ నా పని కోసం కూడా పోయినా. మరి ఇది ఎంతవరకు అవుతుందో అని పోయినా. ఇక మీరు అంటారు, మరి నీదేం పని తాత అని అంటారు. నీదేం పని తాత అంటే నాదొకటి చిన్నపాటి పని ఉండే. మరి అది చిన్నపాటి పని అంటే అది ఆన్లైన్లో చేసుకోవాలంట అప్లై. ఆన్లైన్లో చేసుకోవాలి అప్లై అంటే నేను ఆన్లైన్లో చేసుకుందామని పోతే అని 4 నెలలు ఎక్కువ ఉందని అది ఆన్లైన్లో అప్లై కాలే. సరేలే ఇక ఇది 18 నుంచి 35 వరకేనట. అది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తుందట, యాక్సెప్ట్. మరి ఇక్కడ మాకు 4 నెలలు ఎక్కువైంది. ఎక్కువ వరకల్లా అది చేసుకోలే. నేను ఇప్పుడు మొత్తం అలా జరనా మనతో ఏంలో చూపించిన మొత్తం ఆ గూలో ఏదో అంటారా, గుల్గుల్ దాంట్లోనో చూపిస్తే మొత్తం వాళ్ళకే వెళ్ళింది. ఏమని ఏ ఏజీ సడలింపు ఉంది ఇంట్లో. 40 ఏళ్ళ దాకా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇది ఏజీ సడలింపు ఉంది. 40 ఏళ్ళ దాకా ఎవరికైనా అక్కర వస్తుందా అనేమో ఇంట్లో ఉంది. మరి అందులోనేమో 35 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే యాక్సెప్ట్ చేసుకుంటుంది. మరి మాది చేసుకోదా ఎట్టా అని పోయి అడిగినా. అయ్యా అడిగితే దానికి ఏం సమాధానం వచ్చిందంటే ఆఫీసర్ల కాడ, అదే కానీ మరి అది పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎట్ట పెట్టిందో మరి నేను కూడా అర్హులమేగా. మరి మేము అప్లై చేసుకున్నాం, అందులో చూపించలే. ఇంట్లో చూస్తేనేమో ఎవరైనా చేసుకోవచ్చు 5 ఏళ్ళు ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు అని ఇంట్లో ఉంది. మరి ఇదేందని నేను అడిగితే మరి ఇది ఉంది కరెక్టే కానీ మరి అది అందులో
అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, మనమేం చేస్తాం చెప్పుర్రి. అది పైనుంచే వచ్చిందని వీళ్ళు చెప్తుర్రు. మరి పైనుంచే వచ్చిందని ఇదేమన్నా అర్థం పర్థం ఉందా? ఇది నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏంది కథ చెప్పుర్రి అబ్బా. జర మీరైనా చెప్పుర్రి తెలిసినోళ్ళు అందులో. నేను ఇక లాస్ట్‌కు ఉన్న పెద్ద మనిషి ఉంటాడు దీనికి. ఇక పెద్ద మనిషి దగ్గరికి పోతేనే వ్యవహారం అవుతదని అనుకుంటున్నా. పెద్ద మనిషి కాడికి పోతా. పెద్ద మనిషి ఇక్కడ కాదు, అక్కడ కాదు, హైదరాబాద్‌లో ఒక కాడ ఉంటాడు. మరి దీని సంగతి తెలిసే పెద్ద మనిషి దగ్గరికి పోతేనే వ్యవహారం గల్లది. అయ్యా మరి అంత బాగానే ఉంది కానీ పేరేమో సాత్రం ఎట్టుందా అంటే, ఏయ్ ఇగో కార్డు పెట్టినా అందరు రావాలి పెళ్లి కానీ కార్డు ఉంది. పెళ్ళికి వచ్చే వరకల్లా ఇంట్లో కొంతమంది తినాలి, కతిమూలు తినొద్దని మళ్ళీ ఇండ్లు ఉంది. ఎక్కడి కథ ఇది? కార్డేమో అందరికి పెట్టినావు, చూస్తే అందరు రమ్మన్నట్టుంది ఇంట్లో. పెళ్లి దగ్గరికి పోతే ఇంతమంది కూడా రమ్మన్నారు, రా ఇంట్లో ఐదుగురు తినాలి, కతిమూలు అందరు బయటికి వెళ్ళురు అన్నట్టుంది ఇది. ఇది అర్థం చేసుకోవాలి జర. ఆ? గిది కథ, గిది ప్రజలారా. సరే ఏదేమన్నా కానీ నాది పక్కకు పెడితే అది ఎట కావాలనో అట్ట అవుతుందా కాదా తర్వాత సంగతి నేను చూసుకుంటా. అది అయిపోయినాకనైనా చూసుకుంటా దాని సంగతి. నేనేం ఊకునే మొగోనేనా? ఊకునే మొగోనేనా? ఊకునే ముసలోనేనా? మనం ఊకునే కథ ఏం కాదు కానీ దాని సంగతి తర్వాత చూద్దాం. కానీ ఇక చుట్టుముట్టు మన నియోజకవర్గంలో అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలల్లో అన్ని ఊర్ల ప్రజలందరూ ఏమైనా సమస్యలు బాధలు గాథలు ఏమైనా పనులు కాకపోతే అవన్నీ ఎవరి మండలంలో అలా మండలం పోయి సోమవారం 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 ప్రజావాణి అని పెడతారట. అంతా అధికారులు ఉంటారు. మీరు కూడా పోయి అందులో పని చేయించుకొని ఒకవేళ జరగని ఎడల ఏదన్నా ఒక నెల 2 నెలలు చూసినాక 1-2 సార్లు పోతారుగా. అవి కాలేదు అనుకో, అప్పుడు నాకు కూడా చెప్పాలని మీ తాతని నేను ఈడున్నా అది చెప్పాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.